ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం పంచమ స్కందం 16వ అధ్యాయంలో వచ్చేసాం. 16వ అధ్యాయంలో భువన కోశం యొక్క వర్ణనము అన్నారు. అంటే భువనం భూమి, దీని యొక్క వర్ణన, ఇది ఎలాగా వచ్చింది, ఎలాగా తయారైంది, ఎలాగా నడపబడుతుంది, విషయాలన్నీ కూడా ఇందులో తెలియపడుతున్నాయండి అన్న. ఓకే, చూడండి, చదవండి. ఇది వచనం. కొంచెం గొంతెత్తి అందరూ ఆన్లైన్లో వాళ్ళు మ్యూట్లో పెట్టుకునే చెప్పండి, అందరు కలిపి చెప్దాం. ఓం రాజోవాచ ఉక్తస్త్వయా భూమండలాయామ విశేషో యావదాదిత్యస్తవది యత్ర చాసో జ్యోతిషాం గణైశ్చంద్రమా వా సహ దృశ్యతే తత్రాపి ప్రియవ్రత రథచరణ పరిఘాతైః సప్తభిః సప్త సింధవ ఉపక్లుప్తాః యతయతస్యాః సప్తద్వీప విశేష వికల్పస్త్వయా భగవాన్ ఖలు సూచితః ఏతదేవాఖిలమహం మానతో లక్షణతశ్చ సర్వం జిజ్ఞాసామి. ఆవేశితుం మనోహ్యగుణేపి సూక్ష్మతమ ఆత్మజ్యోతిషపరే బ్రహ్మణి భగవతి వాసుదేవాఖ్యే క్షమమావేశితుం తదుహై తద్గురోర్హస్యను వర్ణతు ఇతి. ఋషిరువాచ నవై మహారాజ భగవతో మాయాగుణ విభూతి కాష్టాం మనసా వచసా విబుధాయిషాభి పురుషస్తస్మ ప్రాధాన్యేనైవ నామరూపా మానలక్షణతో వ్యాఖ్యాస్యామః. కువలయ కమలయో కమలకోశాభ్యంతరకోశో నియుత యోజన విశాః సమవర్తుతో యథా పుష్కరపత్రం యస్మిన్ నవవర్షాణి సువిభక్తాని భవంతి ఏషాం మధ్యే లావృతం నామాభ్యంతరవర్షం యస్య నాభ్యామవస్థిత సర్వదా సౌవర్ణః కులగిరాజో మేరుద్వీపాయ మసుమన్నాః కర్ణికాబోధః కువలయ కమలస్య.
ఓకే, ఏమైందయ్యా? భూమిని గురించి వర్ణిస్తూ ఎవరు చెప్తున్నారు? పరీక్షితుడు అడుగుతున్నాడు. అవునా? శుక మహర్షిని ఏమని? అయ్యా మహర్షి, ఆ సూర్య కిరణాలు ఉన్నంత వరకు చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. చంద్రుడు ఉన్నంత వరకు భూమి ఉంటుంది. ఏంటి ఒకదానికి కూడా సంబంధం? భూమి ఉన్నంత వరకు చంద్రుడు ఉంటాడా? చంద్రుడు ఉన్నంత వరకు భూమి ఉంటుందా? చంద్రుడు కనిపించాలి అంటే సూర్యకిరణాలు ఉండాలి. ఏమయ్యా, పగలు కదా సూర్యకిరణాలు ఉండేది. పగలు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. అవునా? ఎందుకు? పగలంటే ఏంటి, రాత్రి అంటే ఏంటి? జనరల్ పీపుల్ అయితే అడగచ్చు, ఏమండి స్వామి గారు, మీకు భాగవతం చెప్పి చెప్పి బుద్ధి ఉందా పోయిందా? పోయిందా? పగలెప్పుడు రాత్రి ఎప్పుడు అనే విషయం కూడా మీకు తెలియట్లేదా? కదా? ఏమయ్యా, వాస్తవానికి పగలు లేదు, రాత్రి లేదు. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. సూర్యుడికి అభిముఖంగా ఉన్న వైపు సూర్యుడు కనిపిస్తాడు, అది పగలు అని అనుకుంటున్నాం. అవునా? సూర్యుడికి ప్రతిముఖంగా వెనుకగా ఉన్నటువంటి భూమిని సూర్యకిరణాలు తగలవు, కాబట్టి అది రాత్రి అని అనుకుంటున్నాం. ఇంతకు సూర్యుడు ఎన్ని గంటలు ఉంటాడు రోజుకి? 24 గంటలు ఆయన అక్కడే ఉంటాడు కదా. 24 గంటలు ఉంటాడు ఆయన ఎక్కడికి వెళ్ళడు, ఆయన ఉంటాడు. అయితే ఆయన కిరణాలు భూమి మీద పడి భూమి మీద నుండి చంద్రుడి మీద రిఫ్లెక్ట్ అయితే ఆ చంద్రుడు మనకు కనిపిస్తాడు. చంద్రుడు భూమి కంటే అదే సూర్యుడి కంటే చాలా తక్కువ పరిమాణంలో ఉన్నవాడు కాబట్టి ఆ సూర్యకిరణాల వల్లనే వ్యక్తమవుతున్నాడు కాబట్టి సూర్యుడు ఉన్నప్పుడు ఆయన కనిపించడు కదా. ఓకే, అయితే ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే సూర్యుడు ఉన్నంత వరకు భూమి ఉంటుంది, భూమి ఉన్నంత వరకు చంద్రుడు ఉంటాడు, చంద్రుడు ఉన్నంత వరకు భూమి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకేసారి భగవంతుడి చేత తయారు చేయబడ్డాయి. అర్థమైందా? అంతేకాదు ఇంకా ఏమిటయ్యా అడుగుతున్నాడు. ఇంతవరకు మీరు చెప్పారు కదా ఆ విషయం, అవునా? అంటే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు భూమి కూడా ఉంటుంది అని. మరి భూమి ఎప్పుడు లేకుండా పోతుంది? సూర్యచంద్రుడు లయమైతే భూమి ఉండదు. ఇక ప్రళయకాలంలో భూమి నీటిలో కలిసిపోతుంది, నీరు అగ్నిలో కలిసిపోతుంది, అదే సూర్యుడిలో కలిసిపోతుంది, సూర్యుడు వాయువులో కలిసిపోతాడు, వాయువు ఆకాశంలో కలిసిపోతుందండి. ఏమీ ఉండవు అక్కడ కదా. అలాగే సరే ఆ విషయం చెప్పావు, మాకు గుర్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఇంకో విషయం కూడా చెప్పావు. ఏమనే? ఆ ప్రియవ్రతుడు ఉన్నాడే, ఆయన మహా యజ్ఞయాగాదులు చేశాడు. ఆ భూమిని చదును చేద్దాము అనేటువంటి ఆ సమయంలో ఆ భూమికి పెద్ద గుంటలు పడ్డాయి. భూమి మీద ఏమంటవయ్యా అవి? 7 సముద్రాలు అయ్యాయట. అవి 7 సముద్రాలు అయ్యాయి. ఏ 7 సముద్రాలు ఉన్నాయి, వాటికి మధ్యలో ఉన్నటువంటి భూమి కూడా 7 ద్వీపాలుగా తయారైంది. 7 ద్వీపాలు, వాటిని 7 ఖండాలు అని కూడా అన్నారు. అర్థమైందా కదా? భూమి ఎట్లాగ మార్పు చెందింది అంటే ఇది కృతయుగంలో అంతా ఒకటే అఖండ భూమండలం. వాస్తవానికి ఆసియా ఖండంలో ఈ భారత భూమి ఏదైతే ఉందో అది మాత్రమే జన ఆవాసంగా ఉండేది. రాను ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఉందనుకోండి, వాటిలంతా ఇసుక, ఎడారి ఇసుక, ఆ మధ్య చుట్టూ సముద్రాలు. మరి జనాలు ఎక్కడ ఏ విధంగా ఉంటారో అప్పట్లో ఉండే అవకాశాలు లేదు. ఇప్పుడు రాను ఏముంది, టెక్నాలజీ పెరిగే కొద్దీ జన ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నారు.
భూమిలో నుండి ఈ పెట్రోలియం బయటకు తీసి వాటితోనే బతుకుతున్నారు. ఎడారిగా తినడానికి ఏముంటుందండి? మనం చూడండి, ఖర్జూరం, ఏది చూసినా ఖర్జూరం గల్ఫ్ కంట్రీస్ నుండి వచ్చినట్టుంటుంది. ఓ పెద్ద తోటలు, ఖర్జూరం తోటలేనండి అక్కడ. అవే పండి. ఏమయ్యా, ఖర్జూరం తిని బతుకుతారా జనాలు? ఖర్జూరం తిని బతుకుతారా? అవి అమ్ముకుంటారు కదా. ఇప్పుడు ఎయిర్వే ద్వారా కూడా ప్రపంచం అంతా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయ్యా, అంత ప్రపంచం అంతా అమ్ముకొని వాటిని తీసుకుంటారు. పెట్రోలియం అమ్ముకొని డబ్బులు తెచ్చుకుంటారు. ఆ విధంగా వాళ్ళు బతుకుతూ ఉంటారండి. చలి ప్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఇది కూడా టెక్నాలజీ పెరిగింది కాబట్టి చలికి తట్టుకునేటువంటి వాళ్ళు గర్భంలో ఇల్లు కూడా తయారు చేసుకొని అట్లా కూడా నివసిస్తున్నారు. ఏదో ఆ విధంగా రాను టెక్నాలజీ పెరిగే కొద్దీ వ్యక్తులు అన్ని ఖండాలలో, అన్ని ప్రదేశాలలో నివసించడానికి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ తయారు చేసి నడిపేది ఎవరు? శ్రీమన్నారాయణుడే. అవునా? స్థూలంగా ఉన్న వీటినన్నిటిని కూడా నడుపుతూ నడుపుతాడు. తయారు చేసిన వాడిని బ్రహ్మదేవుడు అన్నారు, నడిపేవాడినేమో ఎవరంటున్నారు? శ్రీమన్నారాయణుడు అని నడుపుతారు. చివరికి లైన్ చేసేది ఎవరు? శివస్వరము. వీళ్ళు ముగ్గురికి మూలం ఆదిశక్తి. ఆదిశక్తి ఎవరు? పరమాత్మ యొక్క శక్తి. ఆయన నుండి వీళ్ళు ముగ్గురు తయారయ్యారు. ఆయనే వీళ్ళు ముగ్గురుగా వ్యక్తమయ్యాడు. నారాయణుడే వీళ్ళు ముగ్గురుగా వ్యక్తమయ్యాడు కదా. దీని గురించి నాకు బాగా విశదంగా తెలియపరచవయ్యా. ఎందుకంటే ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మతత్వం భగవంతుడు, ఆయన నుండి వీళ్ళంతా ఎట్లాగా తయారు, ఇదంతా ఎలాగ నడపబడుతూ ఉన్నాయి, ఈ విషయాన్ని అంతటినీ, ముఖ్యంగా ఈ భూమి ఎలా వ్యాపించింది, ఎలాగ నడపబడుతుంది, మీకు తెలుసా తెలియదా? భూమి ఎలా ఉంది, ఎలా నడపబడుతుంది, ఎలాగ నడపబడుతుంది, తెలుసా తెలీదా? తెలుసా తెలియదా? మాకు తెలుసులే అండి అన్నారు అంటే అప్పులో కాలేసినట్టే. ఏంటి, భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. అవునా? ఒక బంతిలాగా అలాగా ఆకాశంలోనే తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది కదా. దాని చుట్టూ రకరకాల గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఇవన్నీ కలిసి సూర్యుడి చుట్టూ తిరుగుతుంటే సూర్యుడు కూడా ఆకాశంలో అలాగా పిల్లల కొళ్ళలాగా వీటన్నిటినీ పిల్లలని వెంటేసుకొని ఆయన కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాడు. మరి ఏ రోడ్లో తిరుగుతున్నారు? ఇంటర్నేషనల్ హైవేనా, నేషనల్ హైవేనా, అవునా, స్టేట్ హైవేనా, ఏ హైవేలో? లోకల్ రోడ్డా? కాదండి, యూనివర్సల్ హైవేనా? ఇవన్నీ ఏమి చెప్పడానికి అవకాశమే. సరే సరే, ఫ్లైట్ కూడా ఎయిర్ వే అన్నా, గాల్లో తిరుగుతుంది కదా. దానికి కూడా ఒక రూటు ఉంటుంది. ఆ రూటు చూపించేటువంటి వాళ్ళ ఆఫీసులు ఉంటాయి వాళ్ళకి కదా. అక్కడి నుంచి రూట్ చూపిస్తుంటే వీళ్ళు దాన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ మానిటర్ చూపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది, అవునా. కానీ అలాగే ఆ పైన ఉన్న వాటికి కూడా ఎవడో ఒక రోడ్డు చూపించేవాడు ఉండాలిగా, దానికి కూడా ఒక ఆఫీస్ ఉండాలి కదా, అక్కడ కూడా పనిచేసేటువంటి వాళ్ళు ఉండాలి కదా, అవునా. కానీ ఆ రోడ్డు వేసిన వాడు ఎవడో ఒకడు ఉండాలిగా, వాటిలో కూర్చొని నడిపేవాడు ఒకడు ఉండాలి కదా. ఎవరయ్యే ఇవన్నీ నాకు బాగా విస్తరంగా చెప్పవా అంటే చెప్తున్నాడు ఋషిరు అశోక మహర్షి వీళ్ళతో చెప్తూ ఉన్నాడు. అయ్యా, భగవంతుడి యొక్క విభూతులు ఓ పరీక్షన్ మహారాజా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి ఎందుకు ఇచ్చాయి అని మనం ప్రశ్నించకూడదు. ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి అని జిజ్ఞాస చూపిస్తే మన యొక్క బుద్ధి, జ్ఞానం అన్నీ పెరుగుతాయి కదా. మన లక్షణాలు, గొప్ప గొప్ప లక్షణాలు రావడానికి అవకాశం ఉంది, అవునా. ఎదుగు కాబట్టి ఈ విషయాన్ని అంతటినీ నీకు తెలియపరుస్తానయ్యా, విను అని. ఏమిటి అంటే, మన భూమి ఉంది, చాలా భూమండలాలు ఉన్నాయండి అని. సో లోకాలు ఎన్ని ఉన్నాయి? అనేక లోకాలు ఉన్నాయి. మనకు కూడా ఏంటి, మన సూర్యుడికి చుట్టూ
అదే ఒక బ్రహ్మదేవుడికి కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. భూహు భువః సువః మహః తపః జనః. సో ఈ 7 లోకాలు కింద ఉన్నాయి. ఆ తర్వాత కాదు కాదు, కింద ఉన్నాడు ఏవి అతల వితల సుతల రసాతల తలాతల పాతాళాలు కింద. భూహు భువః సువః మహః జనః తపః సత్యలోకాలు పైన 14 లోకాలుగా ఒక బ్రహ్మదేవుడు ఉన్నాడు. వాటిలో ఒక భూమి ఉంది కదా, భూలోకం ఉంది కదా. ఇలాగ అనేక మంది బ్రహ్మదేవుడు ఉంటారు. ప్రతి బ్రహ్మదేవుడికి కూడా ఇట్లాగ 14 లోకాలు ఉంటాయి. అవునా? ఇట్లా చాలామంది బ్రహ్మదేవుళ్ళు ఉన్నారండి. ఏ విధంగా అనేక లోకాలు ఉన్నాయి. అలాంటి మండలాల్లో ఇదిగో మంది భూమండలం. ఈ భూమండలంలో అక్కడ కోశాలు ఇవన్నారే, వాళ్ళు చెప్తూ ఉన్నట్టుగా ఏంటంటే 7 కందకాలు 7 ఏవి ఖండాలు అనేటివి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటివి కాదుండు. అప్పుడున్నటివి వేరు. ఎందుకంటే ఈ ఖండాలు కలియుగంలో ఏదో ఏర్పడ్డట్టున్నాయి. కానీ అప్పుడు రాముడు పరిపాలించినప్పుడు అఖండం అని అన్నారు కదా, భూమండలం అని ఒకటే. అప్పట్లోనే 7 ఖండాలు ఉన్నాయట, ఇవి కాదు. భూమి లాంటి 7 ఉన్నాయట అప్పట్లోనే. అవన్నీ ఏమిటివయ్యా అంటే, మనము నివసించేటువంటి ఈ భూమి ఉందే, దీన్ని జంబూద్వీపం అంటారు. జంబూద్వీపం అంటే కమలకోశం అట. ఇది 7 ద్వీపాల సముదాయ కోశస్థానంలో ఒక కోశంగా ఇది ఉంటుందట. ఇది 1,00,000 యోజనాల పొడవు ఉంటుందట. అవునా? తామరాకలాగా గోళాకారంగా ఉంటుంది. భాగవతంలోనే చెప్పేశారు చూడండి. మనకి ఎప్పుడు సోషల్లో 100 సంవత్సరాల క్రితం ఎప్పుడు అప్పుడే చెప్పేస్తున్నారు. ఏమయ్యా ఇది గోళాకారము అని అన్నారు కదా. గోళము అని అంటే ఇది తామరాకు ఉంది, రౌండ్గా బాగా ఉందట. ఈ జంబూద్వీపం ఏమిటయ్యా అంటే 9 ఖండాలుగా ఉందట. ఒక్కొక్క ఖండం ఏదైతే ఉందో ఒక్కొక్క ఖండం 9,000 యోజనాల వైశాల్యం కలిగి ఉంటుందట. దీంట్లో 8 పర్వతాలు ఉంటాయట. దాంట్లో ఇలావ్రతము అనే ఒక పేరు దేశం ఉందట. దీని మధ్యలో మేరు పర్వతము ఉందట. సో కాబట్టి ఇప్పుడు మన భూమి తెలియబడుతుంది, మేరు పర్వతం ఉందండి. అయితే ఈ మేరు పర్వతం ఉందే భూమికి మధ్యలో ఉందండి. అదే కైలాసం. మేరు పర్వతం భూమికి మేరోహ దక్షిణ దిగ్భాగి శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగి చెప్పుకుంటాం కదా. ఈ పర్వతాల్లో మేరు పర్వతం ఏదైతే ఉందో చెవిలో దిద్దులాగా ఉంటుందట. అదేంటండి ఏమో మీరే చెప్పాలి. అది రౌండ్గా ఉంటే మధ్యలో ఒక రాయి మణి అని ఏదో ఒకటి పైకి ఉంటుంది కదా, అలాగా మొత్తం అది ఆభరణానికి అంతటికి ఆధారంగా ఉంటుంది, సెంటర్లో ఉంటుంది, ఆధారంగా ఉంటుందని. అలాగే ఇది కూడా ఏంటి అని అంటే ఈ మేరు పర్వతం భూమికి అంతటికి ఆధారంగా ఉందండి, సెంటర్లోనూ ఉందండి. యా భూమండలాన్ని కమలంగా పోలుస్తున్నారు. దానికి దిద్దులాగా అంటే ఒక ఆభరణంగా సెంటర్లో మధ్యలో ఉంది అని. అయితే ఇది సువర్ణమయమట. ఏది మేరు పర్వతం, బంగారు పర్వతం. అయితే మనం చూసింది కాదే. మీరు చూసారా కైలాసాన్ని? అది ఇంకొంతమంది అంటారు బదరి నుండి పైకి వెళ్తే అక్కడ వస్తుందండి మేరు పర్వతం, ఒకటి బంగారు రంగులో ఉంటుందండి. అది మన తపోవన్ మహారాజు చూసి చెప్తారండి. గోల్డ్ కలర్లోనే ఉంటుంది. పైన చిన్న మేఘం వచ్చినా అది కనిపించదండి. మేఘాలే లేకపోతే అది కనిపిస్తుంది, బంగారు పర్వతం అదండి అని కూడా. దాని శిఖరం ఎలా ఉంటుంది అంటే చాలా ఎత్తు ఉంటుందట, 1,00,000 యోజనాలు ఎత్తుట. అయితే ఈ కొలతలో అప్పుడు చెప్పారు కాబట్టి ఇప్పటికే అప్పటికి మ్యాచ్ కాకపోవచ్చునేమో. అందుకే దానికి ఏంటంటే ఆ శిఖరం అట 32,000 యోజనాలు విస్తృతి ఉంటుందట. యోజనం అంటే 12 కిలోమీటర్లు, మైళ్ళు, 12 మైళ్ళు. దాంట్లో 32 యోజనాలట. మరి అదో ఇంకేదో ఒక ఉండొచ్చు,
కానీ అప్పట్లో వర్ణన ఇదండి. దాన్ని ఇంకా చదవండి 7. మూర్ధని 32 సహస్రయోజన వితతో ముములే క్షారోధావదయో ద్విసహస్రపృథక ఏకైకశ పూర్వస్మాదుత్తర ఉత్తరో దశాంశాధికాంశేన ధైర్యేవ ప్రహర్సంతి. ఏవం దక్షిణేనాలావృతం నిషదో హేమకూటో హిమాలయైతి ప్రాగాయత యదా నీలాదయో యుతయోజనోత్సేద హరివర్ష కిం పురుషः భారతానాం యదా సంఖ్యం తదైవేలావృత అపరేణ పూర్వేణ చ మాల్యవత్ ఆదనావానీల నిషదాయతౌ ద్విసహస్రం ప్రతతుః కేతుమాలభద్రాశ్వయో సీమానాం విదధాతే మందరో మేరుమందరః సుపార్శ్వః కుమదయిత్యేత యోజన విస్తారోన్నః మేరోశ్చతుర్దశ మవష్టం భగిరయ ఉపక్లుప్తా చతుర్హే పాదప్రపురాः పర్వతకేతవ యువాది సహస్రయోజనోన్నాస్తావద్విట పవితతయః శతయోజన పరిణాః హ్రదాశ్చత్వారపయో మద్విక్షురసమృష్టజలాः యదుపస్పర్శిన ఉపదేవగణా యోగైశ్వర్యాణి స్వాభావికాని భరదర్శవదారయంతి. ఏమైందయ్యా? అయితే ఈ దీని పై భాగం 32 యోజనాలు అని అన్నారు కదా మేరుపర్వతం. దాని అడుగు భాగం 16,000 యోజనాలు విస్తారంతో ఉందట. అది భూగర్భంలో ఉందట. అంటే కింద వెడల్పు ఉందా పైన వెడల్పు ఉందా? పైన 36 కింద 16, 32 16. ఎటువైపు వెడల్పు ఎక్కువ ఉన్నట్టు దానికే అన్నారు తలకిందులుగా కనిపిస్తుంది మేరుపర్వతం అని. మేరుపర్వతం తలకిందులు కింద 16 యోజనాలట, 16,000 యోజనాలు, పైన 32,000 యోజనాలు. పైన వెడల్పు ఎక్కువ ఉంటుంది, డబల్ ఉంటుందండి, తలకిందులుగా ఉంటుంది. చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయిగా, ప్రాక్టికల్గా చూసినా మనకు అనేక చోట్ల పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి తలకిందులుగా ఉన్నట్టు. కింద చిన్న ఏరియాలో అది పాతినట్టుగా ఉంటుంది, పైకి చూస్తే చాలా పెద్దగా ఉన్నట్టు. అలాగే ఉంది అట అది. అవునా? భూగర్భంలో 16,000 యోజనాల ప్రమాణంతో ఉంది అట. అలాగే ఏమయ్యా అంటే భూపైన వచ్చేటప్పుడు 44,000 యోజనాల వరకు విస్తరించి ఉందట. ఇదంతా ఏంటి అని అంటే ఇప్పుడున్న లెక్కలకి అప్పుడున్న లెక్కలకి సెట్గా ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోదాం. అవునా? మీరు ఏదైనా మళ్ళీ డైరెక్ట్గా చూసి మాకున్నది ఉన్నట్టు కావాలి అని అనుకుంటే వెళ్ళి అన్వేషణ చేసి కొలిసి తెలుసుకొచ్చుకోండి. జీవితానికి నేరుగా ఉపయోగపడుతుంది అని అంటే నేను కావాల్సినటువంటి విధానాలు చెప్తా. కాకపోతే ఇంకొకటి కూడా దీంట్లో అనేక రకాల అంతరార్థాలు కూడా ఉండొచ్చు, వెతికితే అవి కూడా బయటపడతాయి. ఓకే, ఇప్పటి వరకు నేరుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇలావృతానికి ఉత్తర భాగాన క్రమంగా నీలము, శ్వేతము, శృంగవంతం అని 3 పర్వతాలు ఉన్నాయట. అవి రమ్యక, హిరణ్మయ, కురుదేశముల హద్దులను నిర్ణయిస్తాయట. అవి దేశాలు అప్పట్లో. తూర్పు నుండి పడమరకు లవణ సముద్రం అట. తూర్పు నుండి పడమరకి ఈ 3 పర్వతాల్లో ప్రతి ఒక్క దాని వెడల్పు 2 యోజనాల ప్రమాణం కలిగి ఉంటాయి. పొడవు మొదటి దానికంటే రెండవది 10 రెట్లు, దానికంటే మూడవది ఇంకో 10 రెట్లు ఎక్కువ ఉంటుందట. దానికి వెడల్పు ఎత్తులు 3కి సమానంగానే ఉంటాయట. కింద పైన ఒకటే ఉంటాయండి. ఇట్లాగే ఇలావృతం దక్షిణ భాగాన నిషదము, హేమకోటము, హిమాలయము అని 3 పర్వతాలు ఉంటాయట. నీలాది పర్వతం అని ఇవి కూడా తూర్పు నుండి పడమరకు వ్యాపించి ఉంటాయి. ఇందులో ఒక్కొక్కటి 10,000 యోజనాలు ఎత్తుగలవి. వీటిని క్రమంగా హరివర్షము, కింపురుషము, భారతవర్షము అని
హద్దులు ఏర్పడున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు భారతవర్షం అంటే భారతదేశం కదా, అంటే భూగోళంలో ఒక చిన్న భాగమే కదా అప్పుడు భారతదేశం అనేది కదా. భూగోళం అంతా కూడా ఎలా ఉండింది అనేది నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు దేశాల పేర్లు వేరు, ఖండాల పేర్లు వేరు, కానీ అప్పుడున్న పేర్లు వేరు. కాబట్టి ఏంటి అని అంటే అప్పుడు ఎలా ఉండిందో అది ఇక్కడ బోధించడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇలావర దేశం పశ్చిమాన మాల్యవంతమట, తూర్పున గంధమాదనమట గిరులు ఉన్నాయి, కొండలు. ఒక్కొక్కటి 2000 వేజనాల వెడల్పు ఉంటాయట. ఇవి ఉత్తరాన నీల పర్వతం అట, దక్షిణాన నిషధ పర్వతం వరకు వ్యాపించి ఉంటాయట. ఇవి క్రమంగా కేతుమాలము, భద్రాశ్రమ ఖండాలు హద్దులను నిర్ణయిస్తాయి. ఇవే కాక మేరు పర్వతం ఆధారంగా చేసుకుని మందరము, మేరు మందరము, సుపార్శ్వము, కుముదమని 4 పర్వతాలు ఉంటాయి. ఒక్కొక్కటి 10,000 యోజనాల ఎత్తు అంతే వెడల్పు కలిగి ఉంటాయట. ఈ 4 పర్వతాలకు పైభాగన వరుసగా మామిడి, నేరేడు, కడిమి, మర్రి చెట్లు అవి పెద్ద ఎత్తైన ధ్వజస్తంభాలు అలాగే ఏర్పడి ఉంటాయి. అవి ప్రతి వృక్షం అట 11,000 యోజనాల పొడవు ఉంటుందట. చెట్లే అంటారా? అయితే లెక్కలు వేరుగా ఉండాలి. అంతే నిడివితో వ్యాపించి ఉంటాయట. ఈ 4 వృక్షాలు ఒక్కొక్క దానికి 100 యోజనాలు ఉంటుందట చుట్టుకొలత. అయ్యా, ఈ పర్వతంపై 4 సరోవరాలు ఉన్నాయట. అవి క్రమంగా పాలు, తేనె, చెరుకు రసం, మధురం అంటే మధుర జలాలు, తీయటి నీళ్ళతో ఇవి ఉంటాయట. అయితే వాటిని ఎవరు సేవిస్తారా? యక్ష, కిన్నరాది ఉపదేవతా గణాలు ఉన్నాయి. అవి బాగా అవి తాగి యోగ సిద్ధులు కూడా లభిస్తాయి. ఏమంటే నిజమైన అబద్ధమా? ఎన్నో ఉన్నాయి. మీరు బద్రీ ఎవరు చూశారు? బద్రీ ఎవరు చూశారు? ఏమంటే చూసారా? చూస్తే దేవాలయానికి వెనక పక్క ఒక పర్వతం ఉంటుంది, నారాయణగిరి. దానికి దాడి ఎక్కి దిగాలి వెనక్కి వెళితే ఊర్వశి కొలను ఉంటుంది. దాంట్లో కానీ స్నానం చేస్తే ఇక చనిపోరట. ఆ పర్వతం ఎక్కి దిగి ఆ వెనక పక్క ఊర్వశి కొలను ఊర్వశి సరస్సు దాంట్లో స్నానం చేసి లేస్తే ఇక మళ్ళీ వాళ్ళకి చావు రాదట. నిజంగానే కావాలంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళి చూడండి. బట్ మేము మాత్రం రాము. పోని వాళ్ళ పోయిన వాళ్ళ కాదు, ఉన్న వాళ్ళలో ఆశ కలిగిన వాళ్ళు వెళ్ళండి. ఎవరికి ఆశ ఉందో, ఆసక్తి ఉందో వెళ్ళి మునిగి మీరే ప్రాక్టికల్గా చూడండి. ఓకేనా? సరే, తర్వాత 14 దేవో ధ్యానాని చ భవంతి చత్వారి నందనం చైత్రరథం వైప్రాజికం సర్వతో భద్రమిది ఏష్వమరిపరుడాః సహ సురలలనాలలామ యూథపతయ ఉపదేవగణైరుపగై గీయమాన మహిమానః కిల విహరంతి మందరోత్సంగ 11 శతయోజనోత్తుంగ దేవసూత శిరసో గిరిశిఖర స్థూలాని ఫలాని అమృతకల్పాని వదంతి తేషాం విశీర్యమాణానాం అతి మధుర సురభి సుగంధి బహుళారుణ రసోదేనారు నోదానామ నది మందరగిరి శిఖరా నిపతంతి పూర్వేణాలావృతం ఉపప్లావయతి యదుపజోషణాత్ భవాన్యా అనుచరేణాం పుణ్యజన వధూనామ వయవ స్పర్శ సుగంధవాతో దశయోజనం సమంతాదనువాసయతి ఏవం జంబూఫలానాం అతి ఉచ్చ నిపాత విశీర్ణానాం అనస్థితి ప్రాయాణాం ఇవకాయ నిభానాం రసేన జంబూనామ నదీ మేరు మందర శిఖరాత్ అయుతయోజనాత్ అవనితలే నిపతంతి దక్షిణేనాత్మానం యావదైలావృతం ఉపస్యందయతి తావదుభయోరపి రోదసూర్యా మృత్తికా తత్ర సేనాను విద్యమాన వాయువర్కస్కం యోగ విపాకేన
సదామరలోకాభరణం జంబూనదం నామ సువర్ణం భవతి యదుహ నావ విబుధాదయ సహ యువతిభిర్మకుట కటక కటి సూత్రాత్యాభరణ రూపేణ ఖలు ధారయంతి యస్తు మహాకంద కదంబ సుపార్శ్వ నిరూఢయాస్తస్య కోటరేభ్యో వినిసృతాః పంచాయామపరేణాః మధుదారాః సుపార్శ్వశిఖరాత్ పతంత్యోపరేణాత్మాన మిలావృతమనుమోదయంతి. ఒకరోజు ఇదంతా కూడా పారాయణం ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామని అనుకోండి. మన రామాయణం లాగా భాగవతం మళ్ళీ పారాయణం పెట్టుకున్నప్పుడు ఎలా చదవాలి ఏంటి అనేది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైందయ్యా అంటే అలాగా పర్వతాలన్నీ ఉన్నాయి కదా, దేవతలందరూ ఆ పైకి వెళ్ళి ఆ సప్త రసాలు కలిగినటువంటి కొలనులో ఆ రసాలన్నింటినీ సేవిస్తూ ఉంటారండి. అందుకే వాళ్ళు దేవతలుగా కొన్ని లక్షల సంవత్సరాలు జీవిస్తూ ఉంటారు. అవునా? వాటిల్లో ఇంకా ఏమిటయ్యా అంటే క్రమంగా నందనము, చైత్రరథము, వైభ్రాజకము, సర్వతోభద్రము అను దివ్య ఉపవనాలు 4 ఉన్నాయట. ఉపవనాలు. ఆ ఉపవనాలలో ముఖ్యంగా దేవతల యొక్క గణాలు గుంపులు గుంపులుగా విహరిస్తూ ఉంటారట. వారు దివ్య భామినుల నాయకత్వం వహించారట. ఏమయ్యా లీడర్స్ అక్కడ వారి వైభవాలను వర్ణించుతూ ఉంటారు. మందరగిరి వడిలో 1100 యోజనాలు నిడిగల దేవత క్షోత వృక్షాలు ఉంటాయట. ఎంత? మందరగిరి మీద 1100 యోజనాలు పొడవుతో ఎత్తైన మామిడి చెట్లు ఉంటాయట. వాటి ఫలాలు రాలి పడుతూ ఉంటాయట. వాటి ఫలాలు రసాలు ఉన్నాయి, అమృతతుల్యంగా ఉంటాయి. ఈ పళ్ళు పక్వమై పగిలినప్పుడు వాటి నుండి పరిమళభరితమైన అంటే సువాసనలతో కూడినటువంటి రసం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ రసం ఎర్రటి రంగుతో ఉంటుందట, చాలా మధురంగా ఉంటుందట. ఆ రసాలే అరుణోదయము అనే పేరుతో నదిగా మార్పు చెందుతాయట. అంటే సూత రస నదులు అవి. అవునా? మందరాచలం శిఖరం నుండి జాలువారుచో ఇలావృత దేశానికి పూర్వ భాగాన తడుపుతుంటారు. పార్వతీజకు చెలువైనటువంటి యక్షపత్నులు ఉన్నారే, వాళ్ళ రసాన్ని సేవిస్తూ ఉంటారట. అందుకే వాళ్ళ దేహ భాగాల నుండి సుగంధాలు వెలువరిస్తూ ఉంటాయట. వాళ్ళ దేహాలను అట్లా స్పృశిస్తే చాలు ఏమవుతుందయ్యా, ఆ వాయువులు చుట్టుపక్కల సుగంధ పరిమళాలతో వ్యాపిస్తూ ఉంటాయట. ఏమయ్యా, ఆ వాయువులు ఎంత దూరం ప్రసరిస్తాయి అంటే 10 యోజనాల పొడవు ఆ సుగంధ పరిమళాలు వస్తూ ఉంటాయి. అట్లా ఇంకా నేరేడు చెట్లు కూడా ఉంటాయి. వాటి ఫలాలు కూడా రాలుతూ ఉంటాయట. వాటిలో చిన్న చిన్న గింజలు ఏనుగంత ఉంటాయట. నేరేడు గింజలు ఉన్నాయి, చిన్న గింజలు ఏనుగులంత ఉంటాయట. అంటే పెద్దవి ఏమో అయ్యా, అవి ఇంకెంత పెద్దవిగా ఉంటాయో ఏమో. అవి పైనుంచి కింద పడి పగులుతాయట. పగిలినప్పుడు వాటిలోంచి కూడా రసం జారుతూ ఉంటుందట. జంబూ ఫలము అని అంటారు వాటిని. ఏంటి? నేరేడు పళ్ళని. వాటిలో నుంచి కారుతూ ఉన్నటువంటి ఆ రసం ఉంది, జంబూ నది అనే పేరుతో ఆ రసం ప్రవహిస్తూ ఉంటుందట. ఇది కూడా మందర పర్వతానికి 10,000 యోజనాల ఎత్తు నుండి ఆ శిఖరం నుండి ఇలావృత దేశానికి దక్షిణ భాగాన ప్రవహిస్తుంటారు. ఆ నదీ జలములే 2 తీరములుగా అంత మట్టినంత తడిపి అవునా ఆ వాయువులు, ఆ రసాల యొక్క వాసనలు వాయువులో కలిసి ఆ సూర్యకిరణ తాపం ఏదైతే కలిగిందో అవి నదిగా ప్రవహిస్తూనే ఆ దేవతలకు ఆహారంగా మారుతూ ఉంటుంది. అవునా? అక్కడట దేవతలు ఉంటారట. ఏమయ్యా, ఈ రసాలన్నీ దాగి బంగారంగా మారిపోతూ ఉంటారట ఆ దేవతలు. బంగారు వర్ణం ఉంటారు. అవునా? వాళ్ళంటే గంధర్వులట. వాళ్ళ భార్యలతో కూడి చక్కగా అలంకరణాలు చేసుకొని అవునా ఆ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారు.
సుపర్ష పర్వతము అని ఒకటి ఉంది. అది చాలా గొప్పది. దాని మీద పెద్ద కదంబ వృక్షం ఉందట. ఆ కదంబ వృక్షానికి 5 వైపులా 5 తొర్రలు ఉన్నాయట. ఆ తొర్రలో నుంచి తేనెలు జారుతూ ఉంటాయట, కారుతూ ఉంటాయట. బాబురే, ఒక్కొక్క ఆ తేనె, అది అంటారు వాటర్ ఫాల్ అని అంటామే, అలాగే ఆ తేనె జాలువారుతున్న తేనె ఎంత ఉంటుందయ్యా అంటే 5 బార్ల వెడల్పు ఉంటుందట. అది కిందికి పారుతూ ఉంటే ఆ పడమర భాగాన్ని ఇలా పడతాను పడమర భాగంలో ఈ పరిమళ ఫలితంగా అవన్నీ చారుతూ ఉంటే అటువైపు ఈ గంధర్వులు అన్నారు కదా, వీళ్ళందరూ వెళ్ళి హవిస్తూ తాగుతుంటారు. వాళ్ళకి ఆహారం అదే. ఎందుకయ్యా, దేవతలకు వంటగదులు ఉండవు, హోటళ్ళు ఉండవు, కిచెన్లు అసలే ఉండవు, రైలు కూడా ఎట్లా బతికేస్తారండి? ఇట్లాంటివన్నీ భగవంతుడు వాళ్ళ కోసం నేరుగా తయారు చేసి పెట్టాడు. మనకు కూడా అట్లా తయారు చేసి పెడితే బాగుండేది కదా. వంట చేయాల్సిన పని లేదు అని అనుకోండి, వంట చేయాల్సిన పని లేకపోతే రోజంతా ఏం చేస్తారు చెప్పండి? ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఎవరి అభిప్రాయం? మీ ఇంట్లో వంట చేయాల్సిన అవసరమే లేదు, మీరేం చేస్తారు? అబ్బో, ఇంకొన్ని మహిళా మండలాలు తిరుగుతానని అంటారు. నేనేమన్నా లోపల ఏమనిపిస్తుందా చెప్పేసేయండి అని. విచిత్రం. రోజు ఎవరు ఏది ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటారో వాళ్ళకి దాని మీదనే ఉంటుంది. అయ్యా, ఈ పని తప్పిపోతే దాని మీదనే ఉండే అవకాశం ఉండేది. కొంతమంది అంటారు హాయిగా టీవీ చూస్తూ ఉండొచ్చు కదా ఆ రోజంతా. కొంతమంది అంటారు ఫోన్ మాట్లాడుకుంటూ ఉండొచ్చు కదా. ఇంకొంతమంది ఏమంటారు రకరకాల ప్రోగ్రాంలు పెట్టుకొని తిరిగేస్తూ ఉండొచ్చు కదా అనుకుంటారు. ఇంకొంతమంది ఏమంటారు అమ్మయ్య షాపులో కూర్చోవచ్చు. అన్నా కదా, నేను ఎవరేం చేస్తారని చెప్పట్లేదు. ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా అని అనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇది సబబు. అందుకే ఆ దేవతలంతా కూడా ఇప్పుడు గంధర్వులు ఎప్పుడు పాడుకుంటూ ఉంటారండి, అవునా? ఆ కిన్నెర్లు వాళ్ళు ఏం చేస్తారు, ఆడుకుంటూ ఉంటారండి. ఆ కింపురుషులు హాయిగా తిరుగుతూ ఉంటారండి కదా. ఒక్కొక్క లోకంలో ఇప్పుడు స్వర్గలోకం గురించి మాత్రం మనకు తెలుసు. అక్కడ ఏంటి, అమృతం ఉందండి అన్నారు. వాళ్ళు ఎప్పుడు ఆకలైనా దప్పికైనా అదే తాగుతారు, అంతే కదా. వాళ్ళు విహరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రాం జరిగింది అని అంటే మనకు ఉత్తరాయణమేమో వాళ్ళకి పగలవు, మనకు దక్షిణాయనం వాళ్ళకి రాత్రి కదా. విహరిస్తూ ఉంటారండి 6 నెలలు. కుంభకర్ణుడు లాగా పడుకుంటారండి, 6 నెలలు తిరుగుతారండి. అందుకే ఆ లోకాలు దేవతా లోకాలండి. బాగా డబ్బు పెరిగింది అని అనుకోండి, ఇంటి నిండా పని మనుషులు ఉన్నారండి, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. జనరల్గా చాలామందికి మా ఇంట్లో 60 మంది వంట వాళ్ళు ఉన్నారండి అని వాళ్ళు ఉన్నారా లేదా? ఇంట్లో పనిచేసే వాళ్ళే 60 మంది ఉన్నారండి, 10 మంది ఉన్నారండి, 20 మంది ఉన్నారండి. వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి పని వాళ్ళు కూడా పెట్టుకుంటారు. వాళ్ళ జీవిత విధానం ఆ విధంగానూ ఉంటుంది. సో కాబట్టి ఏంటి అని అంటే, వ్యక్తి బాగా కష్టపడి సన్మార్గంలో బాగా సంపాదించుకొని పై స్థాయికి వచ్చిన వాడికి భోగాలు కలుగుతున్నాయా లేవా కదా. అలాగే బాగా పుణ్యకర్మలు చేసి పుణ్యాలను మూట కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పై లోకాలకు వెళ్ళి అక్కడ ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నారు, అంతేగా. ఇప్పుడు ఏది డ్యాన్స్ నేర్పిస్తారండి, డ్యాన్స్ నేర్పించడం ఒక ఉపాధిగా, అంటే రోజు జీవితం గడవడం కొరకు ఉపాధిగా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారు, అవునా. జీవితం గడవడానికి ఇవన్నీ జీవనాని కోసం అంత అవసరం లేదండి. ఈ డ్యాన్స్ని
బాగా దేశం అంతా వ్యాపింప చేయడమే, ప్రపంచం అంతా వ్యాపింప చేయడమే మా లక్ష్యం అనుకున్నప్పుడు వాళ్ళు నిరంతరం బ్రోకులో పెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చుట్టూ బోళ్ళంత మంది ఉంటారు వాళ్ళకి సేవలు చేయడం. స్వయం పోషణ కొరకు చేసేటప్పుడు అక్కడే అయిపోతుంది కదా. కానీ అదొక కళ వ్యాపింప చేయాలి అని అనుకోవడము, లేదా ఇది దేవుడి యొక్క లక్ష్యము, దాన్ని నిర్వర్తింప చేయాలి అనుకున్నప్పుడు లోపల ఆశయాలు మారే కొద్దీ జీవిత విధానం మారిపోతుంది. అంతే. ఇప్పుడు నేను ఒక్కడనే ఉంటే చాలండి అని అనుకున్నప్పుడు అంతా స్వార్థమే. నా చుట్టూ 10 మంది ఉండాలి, వాళ్ళకి కావాల్సిన వాటిని ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు ఈ వ్యక్తి వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది. కష్టాలు నష్టాలు భరిస్తారు. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి కదా. ఉమ్మడి కుటుంబాల్లో యజమానులు బయటకు వెళ్ళి వ్యవహారం అంతా చూసుకున్నా, అవునా, ఆయన వెంట మగవాళ్ళందరూ రకరకాల పనులు చేసి వచ్చిన ఇంట్లో యజమానురాలు ఒక ఆమె ఉంటుంది. ఆమె మిగతా వాళ్ళందరినీ ప్రేమగా చూసుకుంటుంది. వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే తను భరిస్తుంది, వాళ్ళ అవసరాలు కూడా తీరుస్తుంది. ఏం తింటుందో తినలేదో ఏమో కాదు, కుటుంబ గౌరవాన్ని, ఇంట్లో వాళ్ళందరి సుఖాన్ని బాధ్యతగా చూసుకుంటారు. కాబట్టి అందరూ అక్కడ ఉంటారు. కానీ ఆ పైన ఉన్న వాళ్ళకి స్వార్థం వచ్చిందంటే చల్లా చెదరైపోతారు అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్షి, కోడి అనుకోండి, 10 గుడ్లు పెట్టింది, పిల్లలు చేసింది, అవునా. అదే ఆ పిల్లలు వెంటేసుకొని ఎంత రక్షణ చేస్తుంది, వాటిని ఎంత పోషణ చేస్తుంది కదా. కొద్ది రోజులు అయిపోయేటప్పటికి దీనికి స్వార్థం వచ్చింది అని అనుకోండి, అవునా కదా. వాటిని నెగ్లెక్ట్ చేస్తుంది, అవి వెళ్ళిపోతాయి దూరంగా. లేదా దీనికి ఇంకా స్వార్థం పెరిగింది అని అంటే వాటిని పొడిచి తన్ని తరివేస్తుంది, వెళ్ళిపో, అవునా కదా. ఏమయ్యా, తన బిడ్డలే కదా. పక్షి జీవితాలు అలాగవుతాయి, అవునా. అదే స్వార్థం మనుషుల్లో వచ్చింది అంటే ఇక్కడ కూడా తరింతలు జరగదు, అక్కడనే ఉంటే చూడండి. సో కాబట్టి వ్యక్తిత్వం వికసించే కొద్దీ ఎక్కువ మంది సుఖంగా ఉండాలి, ఎక్కువ మంది అభివృద్ధి కావాలి అనే భావాలు లోపల నుంచి పెరుగుతాయి. వాళ్ళ కొరకు నిరంతరం వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది. కానీ సడన్గా మళ్ళీ ఎప్పుడైతే స్వార్థం వచ్చిందో అందరి కొరకు నేనెందుకు చేయాలి, మొత్తం అన్నీ దూరం అయిపోతాయి. అవునా, నేను సుఖంగా ఉంటే చాలు కదా మొత్తం. ఇప్పుడేమవుతుంది తెలుసా, వాళ్ళ ప్రారంధాలు వాళ్ళు అనుభవించాలి. కానీ సమష్టి కోసం ప్రయత్నం చేసేటప్పుడు ప్రకృతి సమష్టిగా స్పందింపజేస్తుంది. ఇతరుల అవసరాలు నేను చూసేటప్పుడు నా అవసరాల గురించి నేను ఆలోచించాల్సిన అవసరం ఏమి? అర్థమైందా? లోకమంతా బాగుపడాలి అని కోరుకునేటప్పుడు ఒక వ్యక్తిని భగవంతుడు చూసుకోకుండా ఉంటాడా? యోగక్షేమం వహామ్యహం నా కదా. అప్పుడు ఎదిగి పైకి వెళ్ళేది ఎట్లయ్యా? తమోగుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి కదా. నిద్ర బద్ధకాల నుండి, బడుద్దాయతనాల నుండి స్వార్థమైన వస్తే కొంచెం పనులు చేస్తాడు. స్వార్థం నుండి నిస్వార్థం వచ్చిందా సమాజం అంతా కూడా స్పందిస్తుంది. మనల్ని చూస్తేనే స్పందిస్తుంది, మన మాటలు వింటే ఇంకా స్పందిస్తుంది, మన భావాల చేత వాళ్ళ సుఖాలు అనుభవిస్తారు. ఏమీ ఆలోచించకుండా ఊరికే అట్లా కూర్చున్నా కూడా ఇతరులకు అందరికీ హృదయం రంజింపజేయబడుతుంది. ఎందుకు? శుద్ధమైన మనసు కలిగినటువంటి వాళ్ళకి. అలాగా పైకి వెళ్ళే విధానాల్లోనే ఈ దేవతలందరూ ఒక్కొక్క స్టెప్లో వస్తారు. తైత్రీయ ఉపనిషత్తులో చెప్తారు, మనిషి కంటే ఉత్తమైన వాడేవాడు, అవునా. పితృలోకము, స్వర్గలోకము, గంధర్వలోకము, యక్షలోకము, కిన్నెరలోకము, ఒక్కొక్కటి సేపు వరకు బ్రహ్మలోకము. వ్యక్తిత్వం వీక్షించి పైకి వెళ్ళి దానికి ఏంటి అని అంటే పంచజ్ఞానేంద్రియాల్లో కూడా కదా ఒక్కొక్క దాన్ని జయించి పైకి వెళ్ళే కొద్దీ ఆ లోకాల అనుభవాలు ఇక్కడ వస్తాయండి. నా ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవాలి అని అనుకోవడం కాదు, నా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అని అనుకోవడం. నిగ్రహించుకోవాలి అనుకున్నప్పుడు దైవత్వం బయటకు వస్తుంది. ఆ స్థితిలో చెప్పబడినటువంటి లోకాలే ఇవన్నీ కూడా. ఓకే, దెన్ చివరిగా 23 చదివేసామా? చదవలేదుగా, 23 నుంచి చదవాలి చూడండి. యా హ్యుపయుంజానానాం ముఖ నిర్వాసితో వాయు సమంతాచ్చ శతయోజనమనువాసయతి ఏవం కుముద నిరూఢో యః శతవల్సో నామవటః తస్య స్కందేభ్యో నిచీనాం పయోధతి మధుఘృత ఉడాన్నాద్యంబర శయ్యాసనాభరణాదయః సర్వ ఏవ కామదుగాదాః కుముదాగ్రాత్ పదంత్యస్తముత్తరేణ ఇలావృతం ఉపయోజయంతి
యానుపజ ఉపజుషాణానాం న కదాచిదపి ప్రజానాం వలే ఫలిత క్లమస్వేద దౌర్గంధ్యజరామయ మృత్యుశీతోష్ణవైవర్ణ్యోపసర్గాదయ తాపవిశేషా భవంతి యావజ్జీవం సుఖం నిరతిశేనమేవ కురంగ కురర కుసుంబ వైకంక త్రికూట శిశిర పతంగ రుచక నిషద నిశినీవాస కపిల శంఖ వైడూర్యజారుది హంసర్షవ నాగకాలాంజరనారదాదయో వింశతిగిరయో మేరోః కర్ణికాయాः ఇవ కేసరభూతా మూలదేశే పరిత ఉపక్లుప్తాः జఠరదేవకూటౌ మేరుం పూర్వేణాష్టాదశ యోజన సహస్రముదగాయతౌ ద్విసహస్ర పృథుతుంగౌ భవతః ఏవమపరేణ పవనపారియాత్రౌ దక్షిణేన కైలాసకరవీరౌ ప్రాగాయతౌ ఏవముత్తరత త్రిశృంగకమరౌ అష్టభిరేతైః పరిసృతో అగ్నిరివ పరితశ్చకాస్తి కాంచనగిరిః మేరోర్మూర్ధని భగవతాత్మయోర్యోనేర్మధ్యత ఉపక్లుప్తాం పురేమయుతయోజన సాహస్రీం సమచతురస్రాం శాతకౌంభీం వదంతి తామనుపరితో లోకపాలనామష్టానాం యదాదిశం యథారూపం తురీయమానేన పురో అష్టా ఉపక్లుప్తాః ఇదే శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే షోడశోధ్యాయః. ఓకే, ఇప్పుడు ఏమైందయ్యా అని చెప్తూ ఉన్నాను. ఏమని ఆ తేనె ధారలు ఉన్నాయి చక్కగా పానం చేస్తూ ఎవరైతే ఆ దేవతలు ఉన్నారు కదా ఆ తేనెలు తాగుతూ ఉంటే వాళ్ళ నోళ్ళ నుండి ఆ తుంపర్లు బయటకు వస్తాయి. ఆ తుంపర్ల నుండి రకరకాలైనటువంటి అద్భుతమైన సువాసనలు బయటకు వస్తూ ఉంటాయట. అవి 100 యోజనాలు వ్యాపిస్తాయట. 100 యోజనాలు అంటే యోజనం 12 మైళ్ళు, 100 యోజనం అంటే 120 మైళ్ళు. ఆ సువాసనలు 120 మైళ్ళు. ఎలా అండి అని చెప్పారు. మన భరతుడి గురించి చెప్పారు. ఋషభదేవుడు ఆయన మలమూత్రాలు వేస్తేనే సువాసనలో ఎదలేటవేట 100 యోజనాలు. మరి ఇవి తేనెలు కదా. ఇంతెందుకు ఒక మల్లి చెట్టు ఉంది అని అనుకోండి. ఆ మల్లి చెట్టు మల్లెపూల వాసన ఎంత దూరం వస్తుంది? కొన్ని మీటర్ల దూరం వస్తుందా? ఒక మల్లి చెట్టే కొన్ని మీటర్ల దూరం వస్తుందా? ఇంతెందుకు వంట చేస్తున్నారు ఇంట్లో, ఒక వంట సువాసనలు వచ్చాయి అని అనుకోండి, అది ఎంత దూరం వెళ్ళిపోతుంది? దుర్వాసనలు కూడా వస్తాయి. వంటను బట్టి సువాసనలు వస్తాయి, దుర్వాసనలు వస్తాయండి. అలాగే వీళ్ళు తాగుతూ ఉన్న ఆ రసాల తేనెల సువాసనలు చుట్టూ 100 యోజనాలు వ్యాపిస్తూ ఉన్నాయట. అలాగే కుముద పర్వతం మీద వటవృక్షం ఉందట. ఆ వృక్షానికి 100 కొమ్మలు ఉన్నాయట. దానికి శతవల్మనం అని పేరట. దాని కొమ్మల నుండి చాలా ఊడలు కిందికి దిగి ఉంటాయట. ఆ ఊడలట వాటి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తే జనాల యొక్క కోరికలన్నీ తీరుతాయి. ఆ ఊడల నుండి అంతేకాదు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లం, అన్నం, వస్త్రాలు, శయ్యలు, ఆసనాలు, ఆభరణాలు మొదటి పదార్థాలన్నీ లభిస్తాయట. ఓ కామధేను కల్పవృక్షం కదా, కల్పవృక్షమే. ఇవి కుముద పర్వత శిఖరం నుండి ఇలావృత దేశానికి ఉత్తర భాగాన్ని నింపుతూ ఉంటాయి. ఈ పదార్థాలు అంతేకాదండి, అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళకి ముసలితనం రాదు. అంటే చర్మం ముడతలు పడదట. వేరే ఏ కాస్మెటిక్స్, పెర్ఫ్యూమ్స్ అవసరమే లేదట. కనుక్కోండి. అవునా? ఎప్పుడు తలతలాడుతూ ఉంటాయట వాళ్ళ దేహాలు. అంతేకాదండి, ఇంకా అట వెంట్రుకలు నరవట, బడలిక ఉండదట. అంటే అలసట రాదట. దేహం మీద చెడు వాసనలు కానీ చెమట్లు కానీ రావట. ముసల్తనం రాదట. రోగాలు రావట. అయ్యా ఇంతెందుకండి, చావే రాదండి. ఇక చలి వేడి మొదలైనటువంటి బాధలు అస్సలు కనిపించవట.
కాంతి తగ్గడం అనేది ఉండదు. అంటే దేవతలు అన్నాను అందుకే. వాళ్ళ దేహాలు అంటే రోగాలు వచ్చినప్పుడు శక్తి తగ్గిపోతుంది కదా, అలాంటి రోగాలు లేవు కదా, కాబట్టి వాళ్ళ దేహాల శిథిలం కావడం అనేటువంటి శక్తి తగ్గిపోవడం కూడా ఉంటుంది. అంత సుఖంగా వాళ్ళు జీవిస్తారట. అక్కడ అన్నారే కమల యొక్క దుద్దు అని, అలాగే ఏంటంటే 4 వైపులా వాటి కేసరాలు ఉన్నట్లే ఆ మేరు పర్వతం చుట్టూట కురంగము, కురరము, కుసుంబము, వైకంకము, త్రికూటము, శిశిరము, పతంగము, రుచకము, నిషదము, శ్రీనివాసము, కపిలము, శంఖము, వైడూర్యము, గారుది, హంస, వృషభము, నాగం, కాలంజరము, నారదము అనే 20 పర్వతాలు ఉన్నాయట. ఇక ఆ మేరు పర్వతానికి తూర్పున జఠరం, దేవకూటం అని 2 పర్వతాలు ఉన్నాయట. ఇవి ఒక్కొక్కటి 18 యోజనాలు పొడవు, 2 యోజనాలు వెడల్పు ఉంటాయట. అంతే ఎత్తు కూడా ఉంటాయట. అదేవిధంగా పశ్చిమ దిశన పవనము, పారియాత్రం అనే పర్వతాలు ఉన్నాయట. దక్షిణ దిక్కున కైలాసము, కరవీరము అనే గిరులు ఉన్నాయట. ఉత్తరాన త్రిశృంగము, మకరం అనే పర్వతాలు ఉన్నాయట. 4 వైపులా 8 పర్వతాలతో చుట్టుముట్టి ఇది సువర్ణగిరి మేరు పర్వతం ఉంది, అగ్ని వెలై ప్రకాశిస్తూ ఉంటుందట. ఈ మేరు పర్వతానికి మధ్య భాగాన సువర్ణతో నిండినటువంటి ఒక నగరం ఉందట. అది బ్రహ్మదేవునికి నివాస స్థానం అట. అమ్మ ఇదంతా ఎక్కడుంది? సత్యలోకంలో. అర్థమైందా? ఇది చతురస్రాకారంలో 1,000,000 యోజనాలు వెడల్పుంటుందట. 1,000,000 యోజనాలు. సత్యలోకం అంత పెద్దది అని. ఆ నగరం చుట్టూ 8 దిక్కులలో ఇంద్రాది లోకపాలాల నగరాలు ఉంటాయట. ఆ బ్రహ్మనగరాన్ని పోలినట్టు అట్లాగే ఉంటాయి. ఇవి కూడా ఒక్కొక్కటి బ్రహ్మదేవుని నగరాల ప్రమాణం అంత పెద్దగా ఉంటాయండి. ప్రమాణంలో 4వ వంతు నిడివి అంటే దానికి 4వ వంతు వ్యాపకం చెంది ఉంటాయి. ఈ విధంగా శ్రీమద్ భాగవత మహాపురాణం 5వ స్కందం 16వ అధ్యాయం పూర్తయిందండి. ఓకే అది అయిపోయిందండి. దాని తర్వాత ఏమైంది? బ్రహ్మలోకం వర్ణన ఇదంతా. ఆ బ్రహ్మలోకంలో నుండే దానికి ఇంకా పై నుండి గంగా నది పుట్టిందండి. రకరకాలుగా చెప్పడం కూడా జరుగుతుంది కదా. ఆయన బ్రహ్మదేవుడు కమలంతో పాదాన్ని కడిగాడండి. పాదాన్ని కడిగితే నీళ్ళు వచ్చాయండి. అది అన్నమయ్య చూసి బ్రహ్మ కడిగిన పాదము అన్నాడండి. బ్రహ్మదేవుడు కడిగాడండి. దీంట్లో ఇంకొంచెం మధురంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏమిటయ్యా అది? కొన్ని శ్లోకాలు చదివేద్దాం. ఒక మంత్రం ఇవ్వండి. అత 17వ అధ్యాయం గంగాదేవి వర్ణనం. పరమశివుడు సంకర్షణుని స్తుతిస్తున్నాడు. ఎవరు సంకర్షణుడు? విష్ణుదేవుడే. శ్రీ శుకవువాచ తత్ర భగవతః సాక్షాద్ యజ్ఞలింగస్య విష్ణుర్విక్రమతో వామపాదాంగుష్ట నఖ నిర్భీనోర్ధ్వాడక కటాహ వివరేణాంతః ప్రవిష్టాయ బాహ్య జలధార తచ్చరణ పంకజావనేజ అనారుణ కింజల్ కోపరంజితాఖిల జగదఘ మలాపహోప స్పర్శనామల సాక్షాత్ భగవత్పది ఇది అనుపలక్షితవచో అభిధీయమానాది మహతా కాలేన యుగ సహస్రోపలక్షణేన దివో మూర్ధని అవతతార యత్తత్త విష్ణుపదం ఆహు. ఏమయ్యా ఓ పరీక్షకు మహారాజా, బలిచక్రవర్తి యజ్ఞశాలలో యజ్ఞమూర్తి మహావిష్ణువు ముల్లోకాలను కొలవడానికి వచ్చినట్టు వచ్చాడట. అవునా? ఎవరు? బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. 3 అడుగులు చిన్న అబ్బాయిలాగా ఆయన ఉపేంద్రుడు మన విష్ణుదేవుడే అక్కడికి వచ్చాడు. అక్కడికి వస్తూనే ఏం చేశాడు? ఆయన 3 అడుగులు స్థలం అడిగాడు. అందులో 1 అడుగు అలాగా పైకెత్తాడు. అవునా? పైకెత్తితే బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి బ్రహ్మలోకం పై భాగం ఉంది, దాన్ని తగిలిందట. దాన్ని తగిలితే అక్కడ ఒక రంధ్రం ఏర్పడిందట. అక్కడి నుంచి జలం పడుతుందట. అది విష్ణు భగవాన్ని పాదాలు తడిపిందట మొదట. అవునా? అక్కడి నుండి ఏమైందయ్యా?
ఆ, ఆయన కాలు మీద ఉంటాయే కేసరాలు పెట్టుకలు, వాటిని తల్లికి తగిలేటప్పటికి ఎర్రగా కిందికి జలదారాగా పడింది కిందికి. జలదారలాగా కిందికి వసించిందట. అక్కడ దాంట్లో కానీ ఎవరైనా స్నానం చేసి సకల పాపాలు వెళ్ళిపోయి మోక్షాన్ని పొందారట. అక్కడ దాని పేరు భగవత్పతి అట. ఎక్కడ? బ్రహ్మలోకంలో. కొన్ని వేల యుగాలు గడిచిన పిమ్మట తర్వాత ఏమైంది, అది స్వర్గలోకానికి వచ్చిందట. స్వర్గలోకాన్ని నుండి ధ్రువలోకానికి వచ్చిందట. దాని నుండి అక్కడ విష్ణుపదము అనే పేరట. అలాగా భూలోకానికి దిగొచ్చిందండి. అది ఎలా వచ్చింది ఏంటి రేపు చూద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.